తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శుక్రవారం సాయంత్రం వసంతోత్సవం వేడుక జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ 4 మాడ వీధిలో ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయంత్రం వాహన సేవలో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడవీధిలో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంకల్పిత వసంతోత్సవ క్రమణి ఆత్మశుద్ధ్యం సత్యదశ పుణ్యాహ వచం కరిష్యే విశ్వస్వదాస్తామిదం ప్రతిష్టాపయామి. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాని ధర్మాని ప్రథమాన్యాసన్నదే అనాగమహిమానసుందే పరమోర్వే సాధ్యాసంది దేవానం భవతి సతనేత్రం జలజలనిధం హారకేయూరభూషం ధ్యాయే షట్కోణ సంస్థం సకల విభజన ప్రాణ సంహార చక్రం. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోదే మోదయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే తామరహి సర్వేశ్వరేశ్వరః ప్రియతాం భగవాన్ దేవోలంగలి ప్రియతాం సదా ప్రద్యుమ్న ప్రియతాం నిత్యం అనిరుద్ధ సురేశ్వరః నారాయణ సురేశోస్తు కర్మణాం పూర్ణాయ చ యునాధికానాం శాంత్యర్థం ప్రియతాం ప్రియతాం భగవాన్ ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పురదేశదా తేన సహస్రధారేణ వైష్ణవేభ్యః వేదవిద్యః నానాగోత్రేభ్యః నానానామేభ్యః వాసుదేవ పుణ్యాహ వచన మంత్ర ప్రదక్షిణాగమానస్య మనసోత్సాహం పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదతే నమః. ప్రియతాం భగవాన్ అచ్యుతః పదే ప్రతియాని హస్మాన్ స్వామేషో అనమేవ భవానః. తల్లి ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారు త్రిభువన జనని, ఈ సమస్త భువన బ్రహ్మాండములన్నిటికీ కూడా ఆవిడ తల్లి. విష్ణు వక్షస్థలస్థం నిత్య నిరంతరము కూడా స్వామి యొక్క వక్షస్థలంలో కొలువు తీరి ఉండి స్వామికి శ్రీనివాసుడు అనేటువంటి నామధేయాన్ని కలిగించినటువంటి తల్లి. లక్ష్మీం క్షీరాబ్ధికన్యాం త్రిభువన జననీం విష్ణు వక్షస్థలస్థాం పద్మాం పద్మాయతాక్షీం. అమ్మవారు చూడడానికి ఎలా ఉంటుంది అంటే వికసించిన పద్మం. చల్ల
పాల్గొని ఒకరిపై ఒకరు ఆ వసంతాలను చల్లుకుంటూ అమ్మవారి యొక్క లీలా వినోదాన్ని అనుభవిస్తూ ఇది కాద సౌభాగ్యం ఇదిగాక తపము ఇదిగాక వైభవం వికనొకటి కలదా. ఒక ఇంట్లో ఒక 2-3 పిల్లలు తోబుట్టువులు ఉంటారు. అయితే ఒకళ్ళు చురుగ్గా అన్ని పనులు చేయగలుగుతారు, అమ్మ చెప్పిన వెంటనే దేన్నైనా గ్రహించగలుగుతారు. రెండో వారు అంత చురుగ్గా లేకుండా కొద్దిగా ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రియం అశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే అని చెప్పి వర్ణిస్తారు శ్రీస్తుతి అనేటువంటి స్తోత్రములో. అంటే అని చెప్పి త్యాగరాజస్వామి వారు వర్ణిస్తారు. నడకని వర్ణించాలి అంటే గజగమన అని చెప్పి అంటారు పురాణాదులలో. అంటే ఏనుగు నడక చాలా అద్భుతంగా ఉంటుందట, చాలా వయ్యారంగా. చెమరించి మేను వలపుల సొలపుల వసంత వేళ ఇది సెలవిన వసంత వేళ విరులు దులుపకువే వెసదప్పించుకోకువే విరులు దులుపకువే వెసదప్పించుకోకువే సిరులని విభుడిట్టే శేషవెట్టి శ్రీ వెంకటేశుడు కౌగిలించి పెనగులాడకువే బిగువు చూపకువే ఘన శ్రీ వెంక. అమ్మ అని పిలిచిన వెంటనే మనకు ఉండేటువంటి సకలములైనటువంటి బాధలని కూడా తీరుస్తూ, అంటే మనం చెప్పకనే సంతోషకరమైనటువంటి ఆ క్రీడా వినోదాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా. అమ్మవారి ద్వారానే ఎంతోమంది పరమ భక్త కలికి వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట మోహపు నీటి వసంతము మామూల మోహపు నీటి వసంతము భూమిల సరసముల పుట్టము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంగడి శ్రీ వెంకటేశ సతిగూడితే ముంగిటి రతి చెమట ముత్తెల వసంతము సంగత. అంటే అమ్మవారి యొక్క మహత్యాన్ని వైభవాన్ని అమ్మవారి యొక్క గుణ విశేషాలను వర్ణించాలి అంటే మనకు వచ్చి రాని మాటలతో చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉన్న